హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి. దీనికి ఒక కట్ట తీసుకున్నాను గోంగూర. దీన్నేమో శుభ్రంగా ఆకులంతా ఇలాగ విడతీసేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. దీన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగిద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇందులో ఒక పావు స్పూన్ మెంతులు, ధనియాలు ఒక స్పూనున్నర వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఒక 6 మిరపకాయలు వేసుకోండి. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఇవి వేగిపోయేయండి. ఇవి ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట వేరేగా. ఇవన్నీ వీటిని గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. చల్లగా అయిన తర్వాత ఇది మీరు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి పౌడర్ కొట్టుకోవాలన్నమాట. అదే ఆయిల్లోని అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, శుభ్రంగా ఆరబెట్టి ఉంచుకున్నది ఇందులో వేసుకోవాలన్నమాట. దీన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట, దగ్గరగా ముద్దగా అయినంత వరకు. ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. నేను ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ, మీరు ఎక్కువగానే గోంగూర తీసుకుంటే క్వాంటిటీ పెంచుకోండి. ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. మనం ఒక రోజుకి కానీ తినేసేటట్లుంటే కొంచెం ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. కొంచెం నిల్వ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు ఒక పావు స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది బాగా ఎర్రగా వేగాలి. బాగా వేగితేనే ఆయిల్లోని స్టోరేజ్ ఉంటుందన్నమాట. ఇవేమో చల్లగా అయిపోయింది. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్గా చేసుకోవాలి. వీటిని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇది పుల్ల గోంగూర కాబట్టి మనం పులుపు వేయనవసరం లేదు. వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి.
గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇది చల్లగా అవనిద్దాం. ఇదిగోండి పౌడర్ చేసుకొని మిక్సీ జార్లోని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లోనే మనము గోంగూర చల్లగా అయిపోయింది. ఈ గోంగూరనేమో ఇందులో వేసేద్దాం. వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా శుభ్రంగా కలుపుకొని మిక్సీ ఏమో కొంచెం బరగ్గా ఒకసారి తిప్పుకొని ఆపేసేయాలన్నమాట. దీన్ని ఒక్కసారి మిక్సీ చేసుకొని బరగ్గా ఆపేసుకుందాం. ఒకసారి మిక్సీ చేసుకోవాలి దీన్ని. ఇదిగోండి మిక్సీ చేసేసాను కలిపేసి. ఇదంతా ఒక బౌల్లో తీసుకుందాం. తీసుకొని దీంట్లో తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడిలోని కొంచెం పచ్చి ఉల్లిపాయలు అనమాట ఇలా గుండగా తరుక్కొని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. తాలింపు దీన్ని స్పూన్తో శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. ఇలా స్పూన్తో శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకొని దీంట్లో తాలింపు వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు కలిపేసాను. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఇందులో తెల్లుల్లి ఇలాగా తొక్కలు తీసుకోవాలన్నమాట. తొక్కలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే పచ్చడి కొంచెం కాబట్టి కొంచెం తెల్లుల్లి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ మీద చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇలా ఉడుచుకొని తెల్లుల్లి. ఇందులో ఇవి కొంచెం వేగాలి. మినప్పప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, ఎండుమిర్చి తాలింపుకి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఈ తాలింపునేమో గోంగూర పచ్చడిలో కలుపుకోవాలి. వేగిపోయిందండి ఇది. ఇప్పుడు తాలింపుని పచ్చడిలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసుకుందాం. గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. ఈ రెసిపీ కానీ వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.